శ్రీమాత్రే నమః. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి వారికి ఈ మీనరాశి కిందికి వస్తుంది. ఈ వారం సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. అట్లాగే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు మరియు విద్యార్థులకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు మరియు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది మరియు సన్నిహితులతో కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మరియు వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్న ఒడిదొడుకులు తొలగిపోయి ఉత్సాహంగా ముందుకు వెళతారు. ఈ వారంలో చివరిలో అనుకోని ఖర్చులు పెరగటం వల్ల కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు మరియు అనుకూలమైన శుభ ఫలితాలు ఇంకా కలగాలి అంటే ఈ వారం ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేసి అట్లాగనే సూర్యుడికి ఉదయాన్నే లేచి 12 నమస్కారాలు కనుక చేసినట్లయితే ఈ వారం ఇంకా యోగదాయకంగా ఉంటుంది ఈ మీనరాశి వారికి.